చేసుకోవాలంటే మన పేస్ట్ నార్మల్గా తయారు అద్దంకి నియోజకవర్గం మెదరమెట్లలోని గీతం పబ్లిక్ స్కూల్ 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపల్ రాధాకృష్ణ కుమారి మాట్లాడుతూ కరోనా సమయంలో 57 మంది విద్యార్థులతో ప్రారంభించిన ఈ పాఠశాల ప్రస్తుతం 1000 మందికి పైగా విద్యార్థులతో అభివృద్ధి సాధించిందన్నారు. క్రమశిక్షణ, మంచి విలువలు, ఆటపాటలతో సమాజానికి మంచి పౌరులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు వన్నె రామారావు, ఒంగోలులోని శ్రీహర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, డాక్టర్ అన్వర్ బాషా హాజరయ్యారు. రామారావు సార్ గారికి అలాగే ప్రియమైన తల్లిదండ్రులకు మా స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఫస్ట్గా ప్రతి పేరెంట్కి ఎక్కువ టైం, ఎందుకంటే మా పిల్లలు ఇంకా డాన్సులు చాలా ఉన్నాయి. ఓన్లీ 2 విషయాలు మేము క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే మాట్లాడుతున్నాను. ఫస్ట్ థింగ్ కోఆపరేషన్, పేరెంట్ కోఆపరేషన్. డే 1 మేము ఇక్కడ కరోనా టైంలో స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 57 మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన ఈ స్కూల్ ఇవాళ 1000 మందితో ఇలా ఉంది అంటే దానికి ముఖ్యంగా ఎవరు అంటే అది తల్లిదండ్రుల నమ్మకం. చెప్పాలి, ఈ సంవత్సరం మా అడ్మిషన్స్ తగ్గాయనో ఇంకేదో చాలా అంటున్నారు. 57 ఉన్న స్ట్రెంత్ 200 అయింది. 200 ఉన్న స్ట్రెంత్ నెక్స్ట్ ఇయర్ కి 600 అయింది. 600 ఉన్న స్ట్రెంత్ ఆ నెక్స్ట్ ఇయర్ కి 800 అయింది. 800